హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? పిల్లల్ని స్కూల్కి పంపడానికి పొద్దుగాల లేపుతాం కదా, అప్పుడు తల పానం తోక్కద్దు అంటారు కదా, అదేదో సామెత. అది కరెక్టే కావచ్చు. కొంతమందికి అయితే బీపీలు షుగర్లు అమ్మో ఏడవేరుతాయని భయం కూడా అవుతుంది. ఎందుకంటే వాళ్ళని లేపి లే 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 అని గట్టిగా లేపేసరికి మనకి బీపీ లేపుతుంది, వాళ్ళకి కోపం వస్తుంది. దానివల్ల బీపీ హై అవుడు, పిల్లల అగ్రెసివ్నెస్, కోపము ఇదంతా వస్తుంది కదా. అందుకే మనము ఒక ఏమంటారు టిప్ అనుకోండి, మెల్లగా లేపాలి వాళ్ళని. ఏదో ఒకటి ఆశ చూపించినట్టు, ఏదో ఒకటి చాక్లెట్ కానీ ఏదైనా ఇది ఉందని, ఏదైనా కవర్ సౌండ్ కానీ ఏదైనా చేస్తేనైతే టిక్కన లేస్తాడు. ఇక్కడ మా బాబు కూడా అంతే, నీకు చాక్లెట్ కావాలా, చాక్లెట్ ఉంది అనగానే వెంటనే కన్ను తెరిచిండు. ప్రతిసారి అంతే. రోజు అంటే ఎప్పుడైనా హాలిడేస్ వస్తాయి కదా, హాలిడేస్ వచ్చినప్పుడు అయితే మళ్ళీ నెక్స్ట్ డే పోవడానికి కొంచెం బద్ధకం అవుతుంది. అందరికీ అవుతుంది కదా, అట్లనే బద్ధకం అయినప్పుడు లేవడు. రెగ్యులర్గా స్కూల్ ఉండేది ఉంటే అవి లేచిండు, కెమెరా రెగ్యులర్గా స్కూల్ ఉండేది ఉంటే రెగ్యులర్గా వెళ్తాడు, అది అలవాటు లాగా వెళ్తాడు. కానీ ఒక్కరోజు సెలవు రాని కథం ఇంకొక రోజు లేచేటందుకు బాగా బద్ధకం ఉంటుందానికి. నేను ఇన్ని తంటాలు పడతాను లే 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 అని. పొరపాటున నేను కోపంగా లే అని చీదరించుకుండో కసురుకుండో చేసింది అనుకో, దేవుడు ఇక ఆ రోజు ఇక నీళ్ళు తాగిపిస్తాడు. ఈ స్కూల్కే పోడు, నేను పోను అని కూర్చుంటాడు. ఎంత ఎక్కినా కూడా రానే రాడు, అతుక్క పోతాడు. ఇట్లా సోఫా కాడ కానీ పడుకొని కానీ అస్సలు. ఇక నేను అవన్నీ ఫేస్ చేసిన కాబట్టి అమ్మో ఎట్లయినా మెల్లగానే నార్మల్గా స్మూత్గానే డీల్ చేయాలని చెప్పి అనుకున్నా. అంటే ఈ మధ్య ఇది ఫాలో అవుతున్నా. చాలామంది తెలియక కోప్పడు, చీదరించుకునుడు, బాగా అప్పటికప్పుడు టెన్షన్ లేస్తుంది, బీపీ ఇవన్నీ అవసరం లేదు. మనం లేని రోగాలను కొని తెచ్చుకున్నట్టే. గుడ్ మార్నింగ్ అంటే మనం ఒక 5-10 నిమిషాలు మనకి కావనుకొని కొంచెం సున్నితంగా డీల్ చేసినామంటే టైంకి స్కూల్కి వెళ్తారు. వీడు చూసిన టైం కంటే ఒక చాక్లెట్ 8:30కి స్కూల్ అయితే 8:15కి 8:10కి అట్లా లేస్తాడు. ఒక్కొక్కసారి తొందరనే లేస్తాడు. అంటే రెగ్యులర్గా హాలిడేస్ కంటిన్యూగా వచ్చినాయి అంటే ఇక లేట్ లేస్తాడు. రాత్రిలో నిద్ర లేట్ పోతే ఇక 5 నిమిషాలల్లో టక్క తిని రెడీ అయ్యి వెళ్తాడు స్కూల్కి. ఈడ నా తంటాలు చూడండి, లేపడానికి ఎంతసేపు అవుతుంది. వీడియో స్టార్ట్ చేసి నేను ఏం ఎడిటింగ్ అంటే అది ఏం చేయకుండానే పెట్టిన. ఇక లేవడానికి ఫస్ట్ ప్రిపేర్ అవుతారు బెడ్ మీద, లేవల్లా వద్దా అని. మనం ఫస్ట్ వాళ్ళ బ్రెయిన్ని వాష్ చేయాలి. ఈ రోజు హాఫ్ డేనే, కొంచెంసేపు ఉంటే అయిపోతుంది, తొందరగా వచ్చేయచ్చు అని నేను ముందే, నువ్వు 6 days వెళ్తే 7th డే నీకు హాలిడే వస్తుంది అని ఇట్లా నేను చెప్తా. అవునా 6 days వెళ్తే 7th డే హాలిడేనా? 6 days రోజు లెక్క పెట్టుకుంటుంటాడు. సండే వచ్చేదాకా 7th డే అంటే సండే కదా, అట్లా ఏదో ఒకటి మప్పు చూపాలి వాళ్ళకి. అట్లా చేస్తేనే మనం మాట వింటారు. లే ఏమెక్కుతావు, ఇగో ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తా అంటే ఇగో ఈడు చూడాను కదా, కన్నయ్య సైలెంట్గా ఉండు, ఇట్లా చేస్తాడు. ఇంతే ఏదైనా కానీ మనం పొరపాటున కూడా ఒక్కటి మర్చిపోవద్దు. మనము కోపంగా కానీ మనము రియాక్ట్ అయినామంటే ఇక అంతే సంగతి. ఏది ఉన్నా నవ్వుకుంటూనే డీల్ చేయాలి పిల్లలతోని. దానివల్ల మన హెల్త్ బాగుంటుంది, వాళ్ళ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి మంచిది, మనకి మంచిది కూడా. వాళ్ళు కూడా కోపంగా మనం అట్లా చేస్తే వాళ్ళు కూడా అరే మా పేరెంట్స్ నా పైన ఇంత కోపంగా ఉన్నారు అని అదే మనసులో పెట్టుకుంటారు. అది ఇప్పుడు తీయడు, ఏదో ఒక 10 రోజులకు కానీ నెల రోజులకు కానీ కన్నయ్య ఇది తీసుకురాకుండా, ఆ రోజు నువ్వు నన్ను కోప్పడ్డావు, నన్ను కొట్టినవు, నేను దేని పో అని ఆ రోజు మళ్ళీ అలుగుతాడు. వాళ్ళకి అవి ఎప్పుడు గుర్తొస్తాయో తెలియదు. అందుకే మనం కొంచెం చూసి ఉండాలి పిల్లలతోని. ఇంకా అవి మన దగ్గరనే కాదు, స్కూల్లో టీచర్లతో కానీ పక్కింటి వాళ్ళతో ఎవరితోనన్నా కూడా అన్నీ షేర్ చేస్తాడు. అందుకే మనం కొంచెం పిల్లలతో చూసి ఉండాలి, మంచిగా సున్నితంగా డీల్ చేస్తే మనకు కూడా వాళ్ళతోని హ్యాపీగా ఆడుకోవాలి. కన్నయ్య వస్తున్నావా లేదా? వాళ్ళతోని మనము ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో కూడా అబ్బా ఇటు దునుకుడు అటు దునుకుడు, ఇటు లాగుడు అటు లాగుడు, అబ్బా. కానీ మనము కొంచెం పొరపాటున కూడా అస్సలు ఇది కావద్దు, అదే మైండ్లో పెట్టుకోవాలి. టెన్షన్ పడ్డామంటే వెంటనే బీపీ లేసి మన బాడీ మొత్తం హీట్ అయిపోతుంది. ఏజ్ 4-5 years పిల్లల దాంట్లో వచ్చేదే అది, మనల్ని సతాయించుతారు.
కానీ అది మనం ముందే తెలుసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనలో కూడా మస్తు మార్పులు వస్తాయి. ఏంటంటే వాళ్ళు ప్రతి దానికి అలుగుడు, ఏడ్చుడు, కోపపడుడు, వస్తువులు విసిరేసుడు ఇలాంటివి బాగా ఎత్తారు. అది కూడా దేనివల్ల మన వల్లనే. పేరెంట్స్ అనేటోళ్ళు మంచిగా ఉండాలి. కోపము కొట్టుడు అది ఇది అస్సలు చేయొద్దు. అదైతే మేము నేర్చుకున్నాం ఈ మధ్యన ఒక 5-6 months నుంచి. లేకపోతే అంతకు ముందు నుంచి బాగా కసిరించి కోపపడేవంటే పోస్ట్ డెలివరీ తర్వాత మేబీ అది డిప్రెషన్ కావచ్చు దానివల్లనే. కానీ మేమైతే తొందరగా తెలుసుకున్నాం పిల్లగాళ్ళకు అస్సలు అగ్రెసివ్గా మనం ఏది కూడా సమాధానం చెప్పొద్దు. సో ఇప్పుడు మెల్లమెల్లగా ఇక వాడే వచ్చిండు బ్రషింగ్ చేయడానికి. రోజు వస్తారమ్మా నేను చెప్పే విధానం బట్టి ఉంటుంది. మనం చాలా నిదానంగా చెప్పాలి వాళ్ళకి, లేకపోతే వాళ్ళు మనకే రివర్స్ అవుతారు. ఇంత చిన్నప్పుడు కూడా మనము కోప్పడితే వాళ్ళు కోప్పడు అట్లా చేస్తారు. అందుకే పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను. అట్లా కొంచెం వాళ్ళలాగా ఏది చెప్పినా కానీ వినాలి ఫస్ట్. వాళ్ళు ఏదని చెప్పడానికి ట్రై చేస్తారు. ఆగు, పని మీద ఉన్న ఆగు, ఆగు తర్వాత చెప్పాను అనుకో, వాళ్ళు అదే మనసులో పెట్టుకొని ఏదో ఒక ఆ రోజు నేను చెప్తే నువ్వు వినలేదు, నువ్వు నాతో ఆడతలేవు అని ఇది వాళ్ళ మైండ్లో డిప్రెషన్కి పోతారు వాళ్ళు. అది ఫిక్స్ అయ్యి. అందుకే కొంచెం వాళ్ళ నడకని వాళ్ళ మూమెంట్స్ అన్నీ మనం గమనించుకుంటూ ఉండాలి. ఈ ఏజ్లోనే 6 years వరకు పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది కదా, వాళ్ళు ఏ విధంగా థింక్ చేస్తారో అదే విధంగా వాళ్ళు మౌల్డ్ అవుతారు, పెద్దగా అవుతూ ఉంటారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఓపిక అనేది ఉండాలి మెయిన్గా పేరెంట్స్కి. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జనరేషన్లో మనందరికీ ఉండే ఓపిక. మనతో పాటు ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే, నానమ్మలో తాతలో వాళ్ళు ఉంటే ఏంటంటే వీళ్ళతో ఆడుకుంటారు, వాళ్ళ పేషెన్స్లో కూర్చొని అన్నీ చెప్తారు, వాళ్ళు వింటారు. మనకు అది ఉండే కదా. సో ఇక్కడ వీనికి కూడా ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఒంటరిగానే ఉంటారు ఆడుకోవడానికి కానీ దేనికైనా కానీ. లోన్లీగా ఫీల్ అవుతాడు. ఇక అందుకోసం ఇక మేము తెలుసుకొని కొంచెం వాని వేలో వానితో పాటు ఆడుకోవడము, వానితో టైం స్పెండ్ చేయడం అట్లా చేస్తాము. ఇక్కడ పొద్దున్న లేచిన తర్వాత మంచిగా బ్రష్ చేసిండు వీడు, చేసిన తర్వాత కూర్చున్నాడు. అది కూడా నేను నార్మల్గానే చెప్తున్నా, ఏం లేదు. ఇంకా వీని కోసం సపరేట్గా నేను మినప లడ్డూలు చేసిన. పిల్లలకి ఇస్తే మంచిది అంట కదా, అంటే ఇట్లా బక్కగా ఉన్న పిల్లలకి మినప లడ్డూలు ఇస్తే కొంచెం పెయి పడతారట. వాని కోసము మా అమ్మ చెప్పింది. ఇక అందుకోసం వీని కోసము ఎప్పుడు స్వీట్ తినాలనిపించింది అనుకో, ఇడు క్యాడ్బెరీ కావాలని అడుగుతాడు, చాక్లెట్లు. ఇక అందులో కూడా వాడు ఆప్షన్స్ చెప్తాడు మనకి. అందుకే తీయటి తినాలనిపించినప్పుడు ఇంక నువ్వుల లడ్డూలు కానీ మినప లడ్డూలు కానీ చేస్తే బొక్కలు కూడా మంచిది కదా, చాలా మంచిది. అందుకోసము ఇక హాఫ్ డేసే ఉన్నాయి వీనికి. ఈ మినప లడ్డూలు బెల్లంతో చేసిన అంతే. బెల్లము మినపప్పుని వేయించి నెయ్యితోని లడ్డూలాగా చేసిన ఇవి ఇస్తా. ఇది అరగడానికి టైం పడుతుంది, అందుకే ఇక ఇంకేం ఇవ్వలేదు. ఈ నువ్వుల లడ్డు పంపించిన స్కూల్కి 12:30కి వస్తాడు, 9కి పోయి. ఇక అందుకే ఇది ఇచ్చిన తర్వాత వాడు కూడా పొద్దున్న ఏం తిన్నాడు. వచ్చిన వెంటనే మళ్ళీ అన్నం పెడతా. ఇక చూడు వీనికి పొద్దున మజ్జ ఉంటుంది కదా, ఇక ఏడ పడతాడ పొరుగు దండాలు పెడతాడు. ఇక ఎట్లనో తిరిగి నెట్టుకొచ్చి లాస్ట్కి రెడీ చేయించిన నేను. అక్కడ కూడా నేను లే అంటే కూడా అస్సలు లేవాడు. పిల్లల్లా ఉండేదే ఇది, అందుకే వాళ్ళని పిల్లలు అంటారు. కానీ ఒక్కొక్కసారి తలుచుకుంటే నవ్వు వస్తుంది కదా, అరే ఏంది ఇట్లా చేస్తుండే, ఇది ఏంది మన చిన్నప్పుడు ఇట్లనే చేసి ఉంటాం కదా అని. కానీ ఆలోచన రానప్పుడు మనం వాళ్ళ మీద కోప్పడతాం, ఒకసారి కొడతాం కూడా. దానికి వాళ్ళు డిప్రెషన్లో పోడు. మనం ఎప్పుడన్నా వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు అదో అంటున్నాను, ఆ రోజు నువ్వు ఇట్లా అన్నావు, నేను అది చెయ్యను పో అని మళ్ళీ అడుగుతాడు కొత్తగా. అలా అందరి పిల్లలు సేమ్ సిమ్టమ్స్, సేమ్ బిహేవియర్ ఉంటుంది. నేను వీడొక్క దాంట్లోనే అనుకున్నా, కాకపోతే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. పేషెన్స్ అన్నది ఉండాలి. మనం ఒక 5-10 minutes పేషెన్స్ ఉంటే ఆ డే అంతా మంచిగా ఉంటుంది. ఆ 5-10 minutes ఎక్కడో కాదు, పొద్దున మనం లేచినప్పుడే వీళ్ళని స్కూల్కి పంపే టైంలోనే మన పేషెన్స్ అన్నది ఏ లెవెల్ ఉంటుందో అన్నది తెలిసిపోతుంది. అప్పుడే మనం కొంచెం సెట్ చేసుకోవాలి. అప్పుడు ఒక 10-15 minutes మనం వాళ్ళకి స్పెండ్ చేసినామంటే డే అంతా పీస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు మంచిగా రెడీ అయ్యి వెళ్తారు, స్కూల్కి వెళ్ళి వస్తారు. వచ్చిన తర్వాత కూడా అదే బిహేవియర్ ఉంటుంది వాళ్ళకి. మనం మార్నింగ్ ఎట్లయితే బిహేవ్ చేస్తామో వాళ్ళతోని అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నైట్ వరకు. వాళ్ళ బిహేవియర్ మార్నింగ్ ఉన్నది, మళ్ళీ నైట్ కూడా అంటారు పడుకునే ముందు. సో అందుకే కొంచెం చూసి ఓపికతోనే ఉండాలి పిల్లల విషయంలో. ముఖ్యంగా ఇట్లా ఇదేమంటారు సెపరేట్గా ఉంటారు కదా,
సో అంటే గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ ఏది లేకుండా ఉండేవాళ్ళు మంచి కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇదే వాళ్ళ భవిష్యత్తుని ఏ వైపు తీసుకెళ్తారు అన్నది చెప్తుంది. మన మీద డిపెండ్ అవుతుంది అది మన పేరెంట్స్గా మనం వాళ్ళతో ఉండే విధానంని బట్టి. అందుకోసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గ్రాండ్ పేరెంట్స్ ఉన్న వాళ్ళైతే ప్రతిదీ చెప్తారు, ఇట్లా చేయాలి, ఇట్లా చేయొద్దు, ఇది కాదు అది కాదు అని. ఇంకా వీళ్ళు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి అదొక టైం పాస్, దాంట్లోనే ఉండి వాళ్ళు నవ్వుకుంటారు, వాళ్ళకి అదొక హ్యాపీనెస్ ఉంటుంది. కొంతమంది మాత్రమే, నేను అందరిని అంటలేను, కొంతమంది ఉంటారు గ్రాండ్ పేరెంట్స్ మంచిగా చూసుకునే వాళ్ళు. ఇక్కడ మాకు ఉన్నా కూడా లేనట్టే. ఇక అందుకోసమే ఇక మేమే వీడిని అన్ని విధాలుగా వాని దారిలో మేము అప్పుడప్పుడు చిన్న పిల్లోనిలాగా మేము వానితో బిహేవ్ చేసుడు, వానితో ఆటలాడతాం, అప్పుడప్పుడు చిన్న పిల్లల్లాగా, అప్పుడప్పుడు పేరెంట్స్ లాగా ఉంటాము. కొడతాము, కాకపోతే కొట్టొద్దు అని డిసైడ్ చేసుకున్నాం. కాకపోతే కోపం పీక్స్కి వచ్చినప్పుడు ఎట్లయినా ఒక దెబ్బ పడాల్సిందే, అప్పుడు కానీ సెట్ కాడు, అదేందో మరి. కానీ అన్ని విధాలుగా ఉండాలి. పిల్లలతోటి మనము పిల్లలలాగా కూడా బిహేవ్ చేయాలి అప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. దానివల్ల వాళ్ళకు కూడా స్ట్రెస్ అనేది పెరగదు. పిల్లల్లో కూడా స్ట్రెస్ అనేది ఎక్కడో కాదు, మన పేరెంట్స్ నుంచే వస్తుంది సగం స్ట్రెస్ పిల్లలకి. ఎందుకంటే మనం వాళ్ళతో ఇట్లా బిహేవ్ చేసే విధానమే వాళ్ళని ఏ విధంగా థింక్ చేయాలా అన్నది వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు, మనం వాళ్ళతో బిహేవ్ చేసే విధానం. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, కొంచెం పిల్లలతోని స్మూత్గా డీల్ చేయాలి. మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళ వేలో కూడా వెళ్ళాలి. అప్పుడప్పుడు ఒక్కనొక కంట కనిపెడుతూ ఉండాలి. మనకి వాళ్ళది చెకోడీలు కావాలంట అందుకోసం ఇద్దరము ఇలా డాడీ నేను ఇద్దరము కూర్చొని ఈ చెకోడీలు చేసినాం. తీరా చేసిన తర్వాత మంచిగా లేవు అని అంటాడు. ఈ చెకోడీలు చేసిన, లడ్డూలు చేసిన ఈయన కోసం అట్లా కొన్ని రోజులకే చేస్తే ఒక 10 డేస్కి వచ్చేలాగా. మళ్ళీ నిన్న కొన్ని కారపూసలు చేసి అని మళ్ళీ అది వీడికి అట్లా స్నాక్స్ లాగా పనికొస్తాను. లేదంటే పిల్లలు ఎప్పుడు తీయది తినాలనిపించినప్పుడల్లా చాక్లెట్ అని అంటారు. ఆ చాక్లెట్ కూడా చూడు, దాంట్లో కూడా కోరికలు క్యాడ్బెరీయే కావాలి అని. ఇక వాళ్ళకి తీయటి తినాలని మళ్ళీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇస్తా. దాంట్లో ఇంకా క్యాడ్బరీ అంటారు. గట్టిగా ఉన్న మెల్లమెల్లగా తిను కొరికి. ఇక అందులో కూడా ఆప్షన్స్ అది చాక్లెటే కావాలి, క్యాడ్బరీయే కావాలంటాడు. తీయటి తినాలనిపించినప్పుడు అందుకోసం కోసం సపరేట్గా మినప్పిండి లడ్డూలు చేసిన, నువ్వుల లడ్డూలు కూడా చేద్దాం అనుకుంటాను, బోన్స్కి మంచిది కాబట్టి. ఆల్రెడీ తెచ్చినాము అవి నువ్వులు బెల్లం అది, కానీ టైం 1 చేసేసరికి లేట్ అయిందని అది చేయలేము. తీయటి తినాలనిపించిన లడ్డూలు చేసి ఇవ్వండి పిల్లలకి, మంచిది. ఇంకా కారం అవి చిప్స్ అంటారు, ఇంకా వేరే ఏది కాదు చిప్స్. ఇక అందుకోసం ఈ కారపూసలు చెకోడీలు చేసిన ఈయన కోసమే సపరేట్గా. ఎప్పుడు నోరు ఆడించుకుంటూనే ఉండాలి ఈయనకి. కదా ఫస్ట్ డే మాత్రము తర్వాత మినపలడ్డు గట్టిగానే ఉంటాయి అవి. నేను మా అమ్మని అడిగిన, మరి గట్టిగా అయితే కానీ లడ్డూలు ఎట్లా తింటారంటే ఎట్లయినా కానీ తినాలి. వెళ్దాం స్కూల్కి. ఇక్కడ ఒక పక్కన నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఈయన సతాయించు చూడండి. 8:30కి స్కూల్ అన్నాను కదా, 8:35 అయింది. ఇక మెల్లగా వెళ్తాడు, ఎట్లనో కేలకు రెడీ అయిండు. ఇక స్కూల్కి అయితే వెళ్తున్నాము. పొద్దున్న లేవంగానే చాక్లెట్ అని చెప్పినా కదా, నా చాక్లెట్ అన్నాడు, అదైతే మర్చిపోలేదు. ఇక చాక్లెట్ అయితే ఇచ్చినప్పుడు అది ఇచ్చేదాకా ఓడు. స్కూల్కి వెళ్ళే దారిలో మధ్యలో గుర్తొచ్చిన రోడ్డు మించెలు వెంటకు వచ్చి నాకు చాక్లెట్ ఇస్తాను ఇయ్యలేదు అని మళ్ళీ తిరిగి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అందుకే వాళ్ళు ఏదంటామో అదే పెట్టుకుంటారు మనసులో. అందుకే పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి పేరెంట్స్. ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. అలాగే నా షార్ట్ వీడియోస్ కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.